దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. బంగాళాఖాతం సముద్రంలో 2.1 కిలోమీటర్ల పొడవుతో పంబన్ రైల్వే వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంది. 550 కోట్లకు పైగా ఖర్చుతో కొత్త టెక్నాలజీతో ఏర్పాటైన పంబన్ బ్రిడ్జ్ 100 ఏళ్ల పాటు కొనసాగేలా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మధ్యలో షిఫ్టులు వెళ్లేందుకు వీలుగా 660 టన్నుల వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో 101 ఫిల్టర్లు ఉండగా 99 ఫిల్టర్లు సముద్రంలో ఉన్నాయి. బ్రిడ్జ్ దృఢత్వం కోసం ఫిల్టర్లను 25 నుండి 38 మీటర్ల లోతు వరకు పునాదులతో నిర్మాణం చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో మండపం తీరాన్ని రామేశ్వర ద్వీపాన్ని పంబన్ రైల్వే బ్రిడ్జ్ కలుపుతుంది. భారతీయ రైల్వే నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ త్వరలోనే భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రద్ధన్ తెలిపారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత రామేశ్వరానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతోందన్న సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న పంబన్ రైల్వే బ్రిడ్జ్ విశిష్టతల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఉన్నారు. వారిని అడిగి ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ విశిష్టతల గురించి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ గురించి చర్చ జరుగుతుంది. ఆసక్తిగా కూడా మారింది. ఎందుకంటే ఒకవైపు వందే భారత్ రైలు అని భారతీయ రైల్వేకి ఒక సరికొత్త రూపుని కేంద్ర ప్రభుత్వం దిద్దుతుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ యొక్క విశిష్టతలు ఏంటి సార్? అయితే పంబన్ బ్రిడ్జ్ అన్నట్టు మీరందరూ అనుకుంటున్నట్టుగానే చాలా ఆసక్తి రేకిస్తుంది. ఎందుకంటే ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్. అంటే సీలో అంటే సముద్రం లోపల పిల్లర్స్ వేసి బ్రిడ్జ్ నిర్మించడం జరగడం అనేది చాలా అత్యద్భుతం. సో దాంట్లో భాగంగానే ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ దాదాపు 100 సంవత్సరాల పైచిల్కు పురాతనమైన ఈ బ్రిడ్జ్ లైఫ్ అయిపోవడం వల్ల 2022లో ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్లో ఆపరేషన్స్ ఆపేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ట్రైన్స్ రాకపోకలు రామేశ్వరంకి జరగట్లేదు. సో దాన్ని పునరుద్ధరించేందుకు 2019లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేయడం వల్ల 2020లో పనులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 2024 నవంబర్లో బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇంకా చిన్న పనులు మైనర్ కరెక్షన్స్ కూడా ఏవైతే ఉన్నాయో సిఆర్ఎస్ అని సేఫ్టీ ఇన్స్పెక్షన్ తర్వాత అడ్వైజ్ చేసిన కొన్ని పనులను కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ఇది ప్రారంభమై రైళ్ల రాకపోకలు సాగేందుకు అవకాశాలు. అంటే ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్లో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గురించి కూడా అందరూ ఆలోచిస్తున్నారు సార్. అంటే ఎట్లా జరిగింది ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్, డిజైన్ ఎట్లా జరిగింది మొట్టమొదటిసారి? ముఖ్యంగా వచ్చేసి పంబన్ న్యూ బ్రిడ్జ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ లెంత్లో ఉంది. దాంట్లో ఈ 72 మీటర్స్ లెంత్ వచ్చేసి ఇప్పుడు మనం నించున్న వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి అప్లిఫ్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఇది టవర్ బ్రిడ్జ్ లండన్ నమూనాలో నిర్మించడం జరిగింది. దీని ముఖ్య విశిష్టత ఏంటంటే షిప్స్ రాకపోకలు అక్రాస్ ది ట్రాక్ జరిపేందుకు ఈ తక్కువ హైట్లో ఉండడం వల్ల ఇది షిప్స్ రాకపోకలు సాగవు. కాబట్టి కంపల్సరీగా ఈ బ్రిడ్జ్ అంటే పైకి వెళ్ళడమా అయితే దాన్ని స్ప్లిట్ అంటే పాత పంబన్ బ్రిడ్జ్ లాగా స్ప్లిట్ అవ్వడమా జరగాల్సి ఉంటుంది. అయితే పాత పంబన్ బ్రిడ్జ్లో స్ప్లిట్ బ్రిడ్జ్ ఉండేది. అది దాదాపు 45 నిమిషాలు మాన్యువల్ ఆపరేషన్ వల్ల టైం తీసుకునేది. సో దాన్ని అవాయిడ్ చేసేందుకు అధునాతన స్పానిష్ టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమైజేషన్ ద్వారా 5.5 నిమిషాల్లోనే కంప్లీట్ ఈ 72 మీటర్స్ లెంత్ బ్రిడ్జ్ కంప్లీట్గా దాదాపు 17 మీటర్స్ అప్లిఫ్ట్ అవుతుంది. సో దట్ అంటే షిప్స్ అటువైపు ఇటువైపు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ ఎక్కువగా అంటే సముద్రంలో ఉంది కాబట్టి తేమ ఎక్కువగా ఉంటుంది, తొందరగా తుప్పుపడే అవకాశం కూడా ఉంటుంది సార్ ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎలాంటి టెక్నాలజీని వాడారు సార్ తుప్పు పట్టకుండా ఉండడానికి? ముఖ్యంగా ఇది సీలో ఉన్న బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడ విండ్ స్పీడ్ అధికంగా ఉంటుంది. సో విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా బ్రిడ్జ్ను డిజైన్ చేయడము జరిగింది. అలాగే తుప్పు పట్టేందుకు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తుప్పు పట్టకుండా స్ట్రెంగ్త్ మెటీరియల్ యూజ్ చేయడము, అదే కాకుండా అధునాతనమైన టెక్నాలజీ యూజ్ చేసిన పెయింటింగ్స్ని వాడడం జరిగింది. అందువల్ల తుప్పు పట్టే అవకాశాలు చాలా రెడ్యూస్ అవుతాయి. ఎన్ని కోట్లతోటి ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది? ఎంతకాలం ఇది ఉండే అవకాశం ఉంటుంది సార్? మనకి ఎంతకాలం సేవలు అందిస్తుంది? 580 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దాదాపు అంటే మినిమల్ మెయింటెనెన్స్తో 58 నుంచి 60 సంవత్సరాలు నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్ మెయింటెనెన్స్తో ఇంకా ఫర్దర్గా కూడా బ్రిడ్జ్ లైఫ్ని ఎక్స్టెండ్ చేసేందుకు అవకాశాలు.
అవకాశాలు ఉన్నాయి. సార్ అంటే రామేశ్వరానికి ఎక్కువ టూరిస్టులు వస్తుంటారు, అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు, సముద్రం తీర ప్రాంతం ఉంది కాబట్టి. ఎన్ని రైళ్లు గతంలో నడిచేటివి సార్ రామేశ్వరానికి? ప్రస్తుతం ఈ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంటాయి? అంటే ఈ బ్రిడ్జ్ కట్టక మునుపు అంటే పాత బ్రిడ్జ్ పైన నుంచి రామేశ్వరానికి దాదాపు 18 ట్రైన్స్ రన్ అయ్యాయి. ఈ కొత్త బ్రిడ్జ్ కట్టిన తర్వాత అంటే డిమాండ్ని దృష్టిలో పెంచేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాత బ్రిడ్జ్ తక్కువ స్పీడ్లో రన్ అయ్యేది, ఇది ఎక్కువ స్పీడ్ని ఫెసిలిటేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ట్రైన్స్ని కూడా రన్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సార్ ఫైనల్గా ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది, ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది సార్? అదే అంటే బ్రిడ్జ్ దాదాపు పూర్తయి రెడీగా ఉంది. త్వరలోనే ఇది ప్రారంభోత్సవానికి రాబోతుంది. ఆ విశేషాలు కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాం. రైట్. భారతీయ రైల్వే రూపొందించిన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఇక భారతీయ రైల్వేలో ఇలాంటి కొత్త ప్రాజెక్టులన్నీ కూడా భారతీయ రైల్వేలో సరికొత్త మార్పులకు అదేవిధంగా సరికొత్త రూపును కూడా అందించనున్నాయి. ఇక త్వరలోనే ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ మీద రైళ్ల రాకపోకలు కూడా కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు. ఇది ప్రస్తుతం ఓవరాల్గా పంబన్ రైల్వే బ్రిడ్జ్ గురించి స్వతంత్ర న్యూస్ ఛానల్ అందిస్తున్న పూర్తి అప్డేట్స్.